అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందని సీఎం అన్నారు. ఎస్సీ వర్గీకరణతో 3 దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరవేర్చడం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో నాణ్యమైన విద్య, రైతు కూలీలకు ఎకరాకు 12,000 ఆర్థిక భరోసా, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూభారతికి శ్రీకారం చుట్టడం, ఆ మహానీయుడికి ఘన నివాళి అంటూ ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి పోస్టు పెట్టారు. తిరుపతి గోశాలలో గోమాత చనిపోతున్నాయని రకరకాల ప్రచారం జరుగుతూ ఉన్న నేపథ్యంలో బీఆర్కే న్యూస్ అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితిని పరిశీలించింది. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో దాదాపుగా 2,000 వరకు గోవులను అక్కడ అధికారులు, సిబ్బంది కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఎంతో పౌష్టికాహారంతో గోమాతలు ఉన్నాయి. ఆ గోవుల నుండే తిరుమల శ్రీవారికి నిత్యం కైంకర్యాల కోసం స్వచ్ఛమైన పాలను వాటి నుండి సేకరించి తీసుకుని వెళ్తారు. గోమాతలు వెలసి ఉన్న గోశాలలో తాజా పరిస్థితిని మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గత కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతి గోశాలలో అంటే గోమాతలు ఆవులు చనిపోతున్నాయంటే కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తరుణంలో అంటే ఇప్పటికే కూడా రకరకాలుగా అంటే ఇదంతా కూడా టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే రకంగా చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మనం తిరుపతిలో ఉన్నటువంటి గోశాలకు రావడం జరిగింది. ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంటి, అసలుకి ఇక్కడ అంటే గోవులకు సంబంధించి అంటే ఎంతోమంది దాతలు గోవులకు సంబంధించి అంటే ఇక్కడ డొనేట్ చేస్తూ ఉంటారు. మరి లోపల మనం ప్రస్తుతానికి తిరుపతి వివాదాలకు నిలయంగా ఉన్నటువంటి తిరుపతి గోశాలలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. టీటీడీ చైర్మన్ కూడా మరి కాసేపట్లో ఇవాళ ఇక్కడ విజిట్ చేయబోతున్నారు. అయితే మనం చూడొచ్చు ఇదే తిరుపతికి సంబంధించిన గోశాల సంబంధించి ఇక్కడే దాదాపుగా 1,700కు పైగా కూడా గోవులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మనం చూడొచ్చు విజువల్స్లో. ఇవన్నిటినీ కూడా ఎంతో అంటే కన్న బిడ్డలుగా ఎంతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా వీటన్నిటిని కూడా సంరక్షణ చేస్తున్నారు. ఒక్కొక్క అంటే గోవులను చూస్తే, ఒక్కొక్క ఆవును చూస్తే కన్నా ఎంతో పౌష్టికంగా ఎంతో పుష్టిక వీటన్నిటికీ కూడా ఆహారం అందించడంతో పాటు వాటికి సంబంధించిన దానా కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా బీఆర్కే స్క్రీన్ పైన మనం చూడొచ్చు ఎంతో నీట్గా అంటే గోమాతలు వాటికి సంబంధించిన మలము మూత్రం ఇక్కడ విసర్జన చేసినప్పటికీ కూడా వాటన్నిటిని ఎప్పటికప్పుడు కనీసం చిన్న దోమలు కానీ చిన్న ఈగలు కూడా ఇక్కడ లేకుండా ఎంత నీట్గా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడ శుభ్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా అంటే ఎంతోమంది అంటే ఇతర ప్రాంతాల్లో కూడా రైతులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎంతోమంది గోమాతలను పెంచుకుంటూ ఉంటారు. వాటికి అంటే జీవనోపాధిగా కూడా కొనసాగించుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి సాహసాన్ని టీటీడీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎంతో నీట్గా కూడా వీటన్నిటి కూడా సంరక్షణ చేస్తుంది. అయితే వయసు భారం లేదంటే ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చేటట్టు అంటే కొంతమంది దాతలు ఇక్కడ డొనేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి కొన్ని కారణాలతో 1-2 అంటే గోవులు చనిపోవచ్చు. ఎందుకంటే వయసు అయితే ఎందుకంటే ప్రతి గోవు కూడా 100 సంవత్సరాలు ఏం బతకదు. అలాంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి ఏర్పాటు చేయొచ్చు. ఇక్కడ ఏ రకాల గోవులు ఉన్నాయన్నా? సాహివాలా, గిర్రు, కాంగ్రెస్, ఈ 3 రకాలు పాల హౌస్ ఎడ్లు ఉంటాయి. పాలు మిల్క్ తీసి ఇంత నీట్గా పెట్టుకుంటున్నారే, ఎట్లా ఉంది, ఎట్లా చేస్తారు, ఏమి వీటి కార్యక్రమాలకు సంబంధించి? అంటే డైలీ 3 బ్యాచ్లు 4 బ్యాచ్లు ఉంటారు కాబట్టి వెంటనే క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, మీ పేరు ఏం పేరు? సురేష్ అండి. ఇక్కడ పనిచేస్తారు. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు? 10 years. 10 years చేస్తున్నారా? ఓకే, ఏమనిపిస్తుంది గోమాతలను ఇంత అద్భుతంగా మీరు సాకుతున్నారు? అసలు ఇక్కడికి వస్తే కూడా మేము చూస్తా అంటే ఎంత నీట్గా ఉంది. గోమాత దైవంతో సమానం కాబట్టి ఇక్కడ అంటే ఒక్కొక్క ఆవు ఎన్ని లీటర్లు ఇస్తుంది పాలు? 3-4 లీటర్లు, 5-6 అంటే ఫస్ట్లో అంటే మళ్ళీ తగ్గుతూ వస్తాయి. మళ్ళీ ఎన్ని ఉన్నాయినా? ఎన్ని ఆవులు ఉన్నాయి ఇప్పుడు? ఈ సెట్కి 80 ఆవులు ఉన్నాయి. అలా సెట్కి ఒక 40 అట్లా ఉంటాయి మిల్క్ ఆవులు, మిల్క్ ఇచ్చేటి. మళ్ళీ స్వీట్ ఆవులు కొంటే వేరే ఆవులు అంటే డ్రై స్వీట్ ఆవులు అలా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇదంతా కూడా నీట్గా ఉంది. మరొక పైన కూడా అంటే వేసవి కాలానికి సంబంధించి ఏదైనా అంటే ఎండలు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటే వాటికి ఎండలు ఎక్కడ కూడా తట్టుకునే ఉండే రకంగా కూడా
పైన రేకులే ఏర్పాటు చేసినప్పటికీ కూడా దాని కింద మొత్తం కూడా ఫ్లోర్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనం చూడొచ్చు మొత్తం అంటే ఎండ తీవ్రత వీటికి ఏవి తగలకుండా కూడా ఏర్పాటు చేశారు. అదే స్థాయిలోనే ఈ షెడ్లకు చుట్టుపక్కల కూడా భారీ వృక్షాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎండగా వాటికి సంబంధించి కూడా తగలకుండా ఎటువంటి ఎండ వడదెబ్బ కూడా తగలకుండా ఆవులు కూడా అంటే డొనేట్ చేస్తూ ఉంటారు. అట్లా రకరకాలుగా జబ్బులు వచ్చిన కారణంగా కూడా చనిపోతూ ఉంటాయి. మరి వాటన్నిటినీ కూడా టీటీడీ ప్రతిష్ట పైన ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసే రకంగా కూడా చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు. గోమాతను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తులు నిజంగా తల్లిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినట్లే కూడా ఇప్పటికీ కూడా రకరకాల ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. గోమాతను రోడ్డుపైకి తీసుకొచ్చి శ్రీవారి కైంకర్యాల్లో భాగస్వాములైనటువంటి మనకి ఎంతో ఇష్టమైనటువంటి గోమాతలను కూడా ఇవాళ రాజకీయాల కోసం పెద్ద ఎత్తున వాడుకుంటున్నారంటే ఇంత దౌర్భాగ్యం ఇంకోటి కాదనేటువంటి అభిప్రాయాన్ని ఎంతోమంది భక్తులు వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద మనం ప్రేక్షకులకు కావచ్చు, కోట్లాది మంది శ్రీవారి భక్తులకు కావచ్చు, ఎంతోమంది అంటే గోమాతలను పూజించే వాళ్ళకందరి కోసం బీఆర్కే న్యూస్ ఒక ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే తిరుపతిలో గోశాలకు లోపలికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అంటే ఏ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, గోమాతలు ఏ విధంగా పెంచుతూ ఉంటారు, ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది, అదే స్థాయిలోనే ఏ రకమైనటువంటి సేవలు ఇక్కడ ఉన్న సిబ్బంది చేస్తూ ఉంటారు, వీటన్నిటిని కూడా మనం చెప్పే ప్రయత్నం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. చూద్దాం మరి టీటీడీ ఇప్పటికే కూడా ఎన్నో చర్యలు ప్రారంభించింది. ఎందుకంటే వివాదాలు వస్తున్న నేపథ్యంలో మరి చూద్దాం రాబోయే రోజులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు. ఓవర్ టు స్టూడియో. రైట్ గా అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ చూద్దాం.
రైట్గా ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం వీధి కుక్కల దాడిలో 30 గొర్రెలు మృతి చెందాయి. మేతకు వెళ్లి వచ్చిన గొర్రెల మందను యజమాని రామోజీ శాలలోకి వదిలేశారు. తెల్లవారుజామున వచ్చి చూసేసరికి కొన్ని గొర్రెలు గాయపడగా 30 వరకు గొర్రెలు మృతి చెందినట్లు యజమాని తెలిపాడు. వాటి విలువ సుమారుగా 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని గొర్రెల యజమాని రామోజీ తెలిపారు. పంచాయతీ సిబ్బంది వీధి కుక్కల నివారణ చర్యలు చేపట్టక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీనివల్లే గొర్రెలు మృతి చెందాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పలువురు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. అంబేద్కర్ ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేస్తూ ఘన నివాళులు అర్పించారు. దీనిపై చంద్రబాబు ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై, ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది అని భారతరత్న భీమ్రావు రామ్జీ అంబేద్కర్ అన్నారని గుర్తు చేశారు. భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికార ప్రతిపక్షాల నేతలతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, భారత ప్రధాని మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాలు పాల్గొన్నారు. ఇక ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించారు. వీరి తర్వాత కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్, ఇతర ప్రముఖ నాయకులు నివాళులర్పించారు. అంబేద్కర్ 134వ జన్మదినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సంస్కర్తగా ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ సామాజిక న్యాయం, సమానత్వ సాధన కోసం ఆయన ఆదర్శాలను అనుసరించాలని నాయకులు పిలుపునిచ్చారు. दलितों की वाले हमारे बाबा साहेब, विलक्षण बुद्धि प्रतिभा अद्भुत वाले बाबा